రండి బాబు రండి. రాణి ఎక్కడో కనుక్కోండి, రాజ్యాలు గెలుచుకోండి. కుంభకోణంలో ఇరుక్కోవాల్సిన అవసరం లేదు, కోర్టు చుట్టూ తిరగాల్సిన పనే లేదు. అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగచ్చా? అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది బాబు. ఓహో, 5కి ఎంత? 10, 10కి 20, 20కి 40, 40కి. నువ్వెంత కాస్తే అంతకు డబల్. అయితే ఏం కాయకపోతే సింగిల్ ఇస్తావన్నమాట. ఓ రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి, రండి. ఇదిగో రాణి. అది రాణి కాదు బాబు, జోక. రాణి అదృష్టం వరించింది బాబు. 10కి 10. కొట్టాను, లక్కు లక్కు కొట్టాను. వచ్చేసింది 10కి 10. రాణిని నేను గెలుచుకున్నా, రాజ్యాన్ని నేను ఏలుకుంటా. మీరు కూడా నేను కాసిన దాని మీద కాయండి. 10కి 20, 20కి 40. యా వేసండి, వేసాడా వేసాడా. ఆహా, ఎంత ఫాలోయింగ్ ఉందో మనకి. తిప్పు రాణిని. ఎంతమంది ప్యాసింజర్స్ నీకు అంటకట్టాను కాబట్టి నీకు వచ్చిన దాంట్లో 50% నాకు కొట్టు. అయితే ఓ పని చెయ్యి. ఏంటి? పొద్దుటి నుంచి పోయిన దాంట్లో 50% నువ్వు నాకు కొట్టు. ఇప్పుడు వచ్చిన దాంట్లో 50% నీకు కొడతా. ఏమాత్రం పోయిందో? 10,000. 10,000? అయితే నువ్వు పని చెయ్యి. ఏంటే? కామ్గా నీ పని నువ్వు చేసుకో, కామ్గా నా దారిని వెళ్ళిపోతాను. ఏమ్మా ఎర్రి పప్ప. ఎందుకు రా అంత గట్టిగా కొట్టావు? అయితే మెల్లిగా కొట్టచ్చా? ఓహో తమరా రే, నిన్ను ఇప్పుడు కదిలే. బాబు మనోజ్ ఎడిమిడు ఏమిటో కోతి కథలు. ఇది నా తప్పు కాదు, దేవుడు చెప్తున్నాడు, ఈ దేవా చేస్తున్నాడు. బాబాయ్ కరెస్పాండెంట్ సార్ చూసి తిడతారు. ఆహా, అన్ని కళలు ఉన్నాయి ఏమిటా నీకు? హాయ్ మాస్టర్. దిశా దిశా హౌ యు? ఫైన్. ఓకే. వారే నెల తక్కువ వెధవా, వాడు నీకు మాస్టరా? నో సార్, మాస్టర్ అంటే మెగాస్టార్. నమస్తే మాస్టర్. ఎంతకీ తమరెవరు సార్? భాషా ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు వస్తా. భలే ఇచ్చారా స్టాక్. టైమురా టైము. 9:30 సార్. క్లాసుకు రా చెప్తాను. సైలెన్స్ 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 సైలెన్స్. మర్యాద తక్కువ, మడత పేచీలు ఎక్కువ. వేధవ గోల. ఓపెన్ ది బుక్స్. ఏమిటా లుక్స్? బుక్స్ తెరవండి. చాక్ పీస్ అంత లేరు, చాప్లిన్ చేస్ట్లు మీరును. ఆయ్ తోలు తీస్తా. అంత లేదులే. మే కమ్ ఇన్ సార్. ఓహో, ఆల్ ఇండియా సూపర్ స్టార్ జూనియర్ రజనీకాంత్ గారా? అరగంట ముందే తగలట్టున్నవే. అబ్బా తల దించేవే. ఈ సెంటిమెంటేరా నాకు ఆ ఇంటిమెంటు. వచ్చి తగలడు. యా హాయ్ పడాస్, హౌ యు? ఫైన్ థాంక్ యూ. హాయ్ హీరో. హాయ్ రా. యా ఏ డిషన్. ఒరేయ్ కూర్చోరా ఇక్కడ. నా రూట్ సెపరేట్ రూట్. అడ్డు నాకు స్మాష్ అయిపోతావు. రేయ్ తల దించుకున్నావు కదా అని తోలు తీయకుండా వదిలేస్తే పెద్ద పోజులు ఇస్తావురా వెధవా. వచ్చి గోడ కుర్చీ వేయి. ఓకే సార్. నీలు చూసావా మాస్టర్ ఎంత సీరియస్? అదేం కాదే, నమస్కారం పెట్టలేదని. సైలెంట్. ఏమిటా గుసగుసలు? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? స్కూల్లో ఉన్నాను సార్. గాల్లో ఉన్నాం అనుకుంటున్నాను రా. అబ్బా ఊరుకోండి సార్, అలాగెలా అనుకుంటారు? మీరే పెద్ద సూపర్ మ్యాన్ కాదుగా. ఒరేయ్ ఒరేయ్, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదురా. నో సార్, మీరు 100 సార్లు చెప్తే నాకు ఒక్కసారి అర్థమవుద్ది. షట్ అప్. నిన్ను గోడ కుర్చీ వేయించినా నీకు బుద్ధి రాలేదురా. అమ్మా మీనా సార్, గాంధీ తాత గురించి నీకు తెలిసిందేమిటో చెప్పమ్మా. గాంధీ గురించే సరిగ్గా తెలీదు, ఇంక వాళ్ళ తాత గురించి ఏం చెప్తుంది సార్? సైలెన్స్ సైలెన్స్.
ఇలాంటి తిక్క సమాధానాలకే రా నీకు సున్నాలు వచ్చేది వేధవా. నన్నేమైనా అనండి కానీ నా సింబల్ మాత్రం ఏమనకండి. కాంగ్రెస్ కి హస్తం, తెలుగుదేశం సైకిల్, బీజేపీ కమలం ఎలాగో నా గుర్తు సున్నా అలాంటిది. చార్మినార్ వల్ల హైదరాబాద్ కి ఎంత గుర్తింపు వచ్చిందో ఈ క్లాస్ లో నా సున్నా అంత గుర్తింపు తెచ్చింది సార్. అసలు ఈ సున్నా గురించి మీకేం తెలుసు సార్? పదికి మధ్యలో సున్నా పెడితే పంది, నదికి మధ్యలో సున్నా పెడితే నంది ఉంది. మరి చెప్పరే నిన్ను. ఏం సార్ హెడ్ఏకా? వెటకారమా? లేదు సార్ మీ మమకారం. వస్తా. అయ్యే నీ కళ్ళలో కొరికారం పెట్ట. ఇదిగో మందు లేక నాలుగు ఎండిపోతుంటే 2 గ్లాసు ముందు పెట్టినట్టు ఎంత కరెక్ట్ టైం తెచ్చావమ్మా. చెప్పు నాన్న, నన్ను బడిలో చేర్పిస్తావా? తప్పకుండా. తప్పకుండా చదివిస్తానని తప్పతాగి రావు కదా. చిచ్చి ఎంత మాట అన్నావమ్మా. నీ నేల మీద ఒట్టు, ఎక్కడో ఉన్న మీ అమ్మ మీద ఒట్టు, నీ చేతిలో ఉన్న ఈ డబ్బు మీద ఒట్టు. నాన్న ఆ డబ్బుతో పలకా బల్పం కొను. కొనేస్తానమ్మా. మరి బ్యాగ్? ఆ బ్యాగ్ ఎంకరమ్మా, బ్యాగ్ పైపు రేకుంటాను. బ్యాగ్ పైపరా? అదే బ్యాగును పెన్ను. అంతా ప్రాంతియేనా జీవితానా జిన్ని. ఏంటిది ఎంత వేడిగా ఉందేంటి భూమి ఇక్కడ? ఏంటి ఇక్కడ ఇంత చల్లగా ఉంది? ఓహో బ్రాందీ షాప్, అందుకే ఇక్కడ ఇంత చల్లగా ఉంది. సాయిరామ్ బుక్ షాప్. ఇటు బుక్ స్టోర్స్, ఇటు బ్రాందీ షాప్. ఇది కూతురు సెంటిమెంటు, అది క్వార్టర్ ఆయింట్మెంట్. దేనికి ఓటేయాలి? స్వార్థంగా ఆలోచించి కడుపు కక్కుర్తి ఓటేయకూడదు. కన్న కూతురికి అన్యాయం చేయకూడదు. నిర్ణయం భగవంతుడికి వదిలేద్దాం. కళ్ళు మూసుకుని 10 రౌండ్లు తిరుగుదాం. ఫేస్ ఎటు ఆగితే అట్టే వెళదాం. ఓం సాయిరామ్. ఇదేంటి ఇటు తిరిగాను? తప్పు, మర్చిపోయి 9 రౌండ్లే తిరిగాను. 10వ రౌండ్ తిరగాలి. ఓం సాయిరామ్. ఇది కరెక్ట్. గుడ్. కనీసం గుడ్ మార్నింగ్ చెప్పే సంస్కారం ఉంది. సిట్ డౌన్. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. బుక్ ఇంజిన్ లాగా పొగేమిటరా? సార్ వీళ్ళు బీడీలు కాల్చున్నారు సార్. ఓరి విధవా, నీకు ఇదేం పోయే కాలం రా? వేరేడంత లేవు, జానేడంత బీడీ కాలుస్తున్నావా? గేమ్ బీడీ తాగాలంటే బాడీ కొలతలు అవసరమా? రైట్ రైట్. అరే గేండి సార్ గట్ల అరుస్తారు. సార్ ఆగరాదే, ఇంకో దమ్ము పీకొస్తా. ఇప్పుడు బాగుందా? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెల్లబడదు. అంటే అంటే ఏమిట్రా కంత్రి వెదవా? మిమ్మల్ని మార్చడం మా వల్ల కాదు. మార్చినికి నువ్వెవరు, మారినికి నేనెవరు? అమీర్ ఖాన్ అమీర్ ఖానే, షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖానే. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. పిల్లలు, నేను కొన్ని జీకే క్వశ్చన్స్ వేస్తాను, సమాధానాలు చెప్పండి. నెంబర్ 14. ఎస్ మేడం. మన దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల పేర్లు ఏమిటి? ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, వనాంచల్. వెరీ గుడ్. కూర్చో. 22. ఎస్ మేడం. మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ లో మన దేశానికి పతకాన్ని సంపాదించిన మహిళ ఎవరు? శ్రీమతి కరణం మల్లేశ్వరి. వెరీ నైస్. క్రికెట్ లో కూడా మన దేశం ఫస్ట్ మేడం. మ్యాచ్ ఫిక్సింగ్ లో. షట్ అప్. సైలెన్స్. నెంబర్ 37. ఖైదీల్ని నంబర్స్ తో పిలుస్తారు మేడం, మీరు మమ్మల్ని పేర్లతో పిలవచ్చుగా. షట్ అప్. తాజ్ మహల్ నిర్మించింది ఎవరు? డాడీ రామానాయుడు చెప్పంటారా లేకపోతే షాజహాన్ అని చెప్పంటారా? ఎంత పొగర్రా నీకు? రైట్. నీ పేరేంట్రా? అసలు పెరిగితే దేవా, అందరూ పిలిచేది రజని. వాడేవాడు? ఎంత మాటినారు టీచర్. రాముడు తెలియని వారు ఉంటారేమో గాని రజని తెలియని వారు ఉండరే ఉండరు. ఆయన ఒక పెద్ద హీరో. ఆయన జనానికి హీరో అయితే నువ్వు క్లాస్ మొత్తానికి హీరోవా? ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కాస్త పెరిగింది. ఏమిటి పొగరా?
ఈ పొగరే వద్దండి, చంపేస్తాను రాస్కెల్. నువ్వు చెడింది కాక పిల్లలందరినీ చెడగొట్టావో నీ పని చెప్తా. పో వెళ్ళి కూర్చో. అయ్యో